హాయ్ వ్యూవర్స్. మన తెలుగు సినిమాలలో ఈ మధ్యకాలం మనం గమనించినట్లయితే ఏదో హాలీవుడ్ సినిమా నుంచి కాపీలు కొట్టినట్టు, లేదంటే మన పాత సినిమాలలో నుంచే కొన్ని కాపీ కొట్టి మరల ఇక్కడ కొత్త సీన్స్ పెట్టినట్టు, లేదు అన్నప్పుడు ఊహించని విధంగా కొన్ని నవల్లోవి, కొన్ని వచ్చేసి కథల్లోవి, ఇంకా చెప్పాలంటే మన దేశంలోనే వేరే భాషల నుంచి కొన్ని సీన్స్ తీసుకొచ్చేసి ఆ సినిమాల్లోవి అలా పెడుతున్నారు. మరుక్షణం వన్స్ ఆ సినిమా సంబంధించి ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా, సాంగ్ వచ్చినా, లేదా సినిమా రిలీజ్ అయినా ఇమ్మీడియట్ ట్రోలింగ్లు మొదలవుతాయి. రేపు పలానా సినిమా నుంచి కాపీరా, పలానా సినిమా నుంచి ఇదిగో సీన్ రా, అదిరా ఇదిరా అని చెప్పేసి. రీసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక సందర్భంలో చెప్పున్నాడు, గతంలో అంటే 4-5 వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి కొత్తగా సినిమా కథలు బోర్డుగా తయారు చేసి, ఇప్పుడు అలా కాదు, ప్రతి వాడు చాలా జాగ్రత్తగా తన సొంత కథలు రెడీ చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఇటువంటి మూమెంట్లో మన కొరటాల శివ దాదాపు గత 7 సంవత్సరాలుగా ఈ శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఒక వివాదంలో చిక్కున్నాడు. శరత్ చంద్ర అని చెప్పేసి స్వాతిలో ఆయన ఒక కథ రాశాడు. ఆ కథే అచ్చం శ్రీమంతుడు సినిమాకి స్ఫూర్తి. శ్రీమంతుడు సినిమా అంతా కూడా ఆ కథలోంచే ఇన్స్పైర్ అయి తీసుకున్నారు. అతను కలిసి ఈ కథ తీసుకుంటున్నాము అని చెప్పేసి అతను కొంత డబ్బు ఇచ్చి ఉంటే సరిపోదు, లేదు అతను ఎక్కడున్నాడు ఏంటో మాకు తెలియదు అని చెప్పేసి పలానా స్వాతిలోంచి ఇదిగో శరత్ చంద్ర రాసినటువంటి కథ తీసుకున్నామని చెప్పేసి చెప్పినా, లైన్స్ వేసినా సరిపోదు. రెండు చేయకుండా వీళ్ళదన్నట్టు తీసేసుకున్నారు. దాంతో శరత్ చంద్ర రచయితల సంఘంలో వన్ ఆఫ్ ద మెంబర్. వాళ్ళని కలిశాడు, మాట్లాడాడు, ఆ తర్వాత వీళ్ళతో డిస్కస్ చేయాల్సిన చేశారు. బట్ ఏమి మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, ఇంకా బడా బాబులు అంటే చిన్న పట్టించుకోరన్నమాట. దాంతో ఇక వాళ్ళు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని కోర్టులో కేసు వేశారు. అది మాకదే వాళ్ళు కాపీ కొట్టారు, మాకు క్రెడిట్ అనేది అసలు ఏమీ ఇవ్వలేదు, మైలేజ్ అనేది మాకు ఏమీ రాలేదని. దాంతో నాంపల్లి కోర్టు వచ్చేసి కొరటాల శివ మీద క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. క్రిమినల్ కేసు వేసేసి ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలండి. వాళ్ళు ఏం చేశారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా రచయితల సంఘం ఏదైతే చెప్తున్నారో శరత్ చంద్ర కథకు సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రూఫ్లు సబ్మిట్ చేశారో ఈ శ్రీమంతుడు సినిమా వచ్చేసి మొత్తం దాని నుంచే తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు కూడా తీర్పు ఇచ్చారు. దిగువ కోర్టు ఇచ్చినటువంటి విధంగానే ఇతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి అన్నారు. అగైన్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏమైంది, మొత్తం చూసి కొత్తగా ఇందులో మేము తీసుకోవాల్సిన నిర్ణయం ఏమీ లేదు, స్టే ఇవ్వాల్సింది ఏమీ లేదు, దిగువ కోర్టు ఏదైతే ఇచ్చున్నారో అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఏం చేయమంటారు, మీరు వేసినటువంటి పిటిషన్ ఏదైతే దాన్ని కొట్టేయాలా, లేదా మీరు కేసు వాపస్ తీసుకుంటారా, డెసిషన్ మీదే అన్నారు. వాళ్ళు ఏకంగా పిటిషన్ కొట్టేసడం మొత్తం తేడా కొట్టేసింది వీళ్ళకి. దాంతో వద్దొద్దు మేమే వెనక్కి తీసుకుంటాం పిటిషన్ అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడేంటి, కొరటాల శివ అండ్ ఆ శ్రీమంతుడి సినిమా నుంచి టీం ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పుడు వాళ్ళు ఈ నాంపల్లి కోర్టులోని ఈ క్రిమినల్ కేసుకు సంబంధించేసి వాళ్ళ లాయర్ని పెట్టుకొని ఇక వాదించుకోక తప్పదనమాట. ఇక ఫైనల్లీ ఆ కథే శరత్ చంద్ర స్వాతిలో రాసిన కథే ఈ శ్రీమంతుడి కథ అని వీళ్ళకి కొరటాల శివలు ఒప్పుకొని కాంప్రమైజ్ అయ్యి అతను కాంపన్సేట్ చేస్తే ఫైన్, లేదు కోర్టు తీర్పు వచ్చే వరకు మేము ఆగుతాము ఏదైనా సరే రెడీ అని వీళ్ళంటే ఫైనల్గా మరి వాళ్ళు ఏమంటారేంటో చూద్దాం. బట్ అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి, మీరు ఒక రచయిత ఒక కవి అనుకుందాం, మీరు ఎప్పుడోకప్పుడు దానిని మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఫార్మాట్లోనే జాగ్రత్తగా ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవటమో, లేదన్నప్పుడు ఎక్కడ చోట పబ్లిష్ చేయటమో, లేదు అన్నప్పుడు మీరు ఒక యూనియన్ ఉండేది కదా, మీ యూనియన్ రచయితల యూనియన్, కవుల యూనియన్ ఉండేది కదా సంఘాలు, వాటిలో దీన్ని రిజిస్టర్ చేయించడం అలా ఉంచుకోండి. ఒకవేళ ఎవరికంటే మీరు స్టోరీ చెప్పేది ఎక్కడ లీక్ అయితే ఎలా ఏంటని అంటారేమో, దాని తాలూకు మీరు ఒక ముందే మెయిల్లో పెట్టుకోండి. అంటే మెయిల్లో కూడా డ్రాఫ్ట్లో వద్దు, మరలా మీ మెయిల్ నుంచి మీకే సెండ్ చేసుకోండి. అప్పుడేమైంది, 2021లోనే పలానా రోజు నా మెయిల్లోనే ఇదంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను, నేను దాని తర్వాత మా ఫ్రెండ్కి చెప్పాను, వాడెళ్ళి ఇంకొకటి చెప్పాడు, వాడెళ్ళి వచ్చేసి మూవీలు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేసి సర్లే ఏం బాగాలేదు వెళ్ళినారు, బట్ తీరా చూస్తే మాదే మొత్తం ఆ సినిమాలో ఉంది, ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి చూపించవచ్చు. అప్పుడు మీకు రావాల్సిన విధంగా గుర్తింపు వచ్చింది, మీకు రావాల్సిన డబ్బు ఏమైనా వస్తానంటే అది కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసి విషయం ఏంటి, పేరుకే బడా రైటర్లు, డైరెక్టర్లు, కానీ కాపీ రాయిళ్ళు. మరి దేవరా సినిమా కూడా మరి కాపీయా ఒరిజినలా తెలియదు. నేను కొరటాల్సిన అస్సలు తక్కువ చేయను, ఎందుకంటే నాకు ఆయన చాలా రెస్పెక్ట్. మనిషి మాట తీరు కానీ కమ్యూనిజం భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అండ్ రామకృష్ణ మిషన్తో కూడా వాళ్ళు కోలాబరేట్ అయ్యి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ కథ ఆయన పాప సొంతంగా అనుకున్నాడా, లేదన్నప్పుడు ఎవరైనా చెప్తే దీన్ని అలా మొత్తం కూడా దాన్ని డెవలప్ చేసుకున్నాడా,
ఏంటనేది కోర్టులో తేలుతుంది. బట్ నిజమైనటువంటి ఆ కథ రచయిత ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నా. అంతిమంగా ఇప్పటికైనా తెలుగు సినిమా రచయితలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇది ఒరిజినలా కాదా అండ్ ఎవరిది ఏంటని చూసుకొని వేరే వాళ్ళది కనుక అయినట్టయితే వారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇచ్చి ఆ తర్వాత మీది ముందుకు తీసుకెళ్ళండి. అది పాట అయినా, సంగీతమైనా, సినిమాలో డైలాగులైనా, కథ అయినా, క్యారెక్టర్లకు సంబంధించేసి కొన్ని రకాలుగా మీరు ప్రదర్శించే మేనరిజంతో కూడినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి వేషాలైన మొన్న మన అంబటి రాంబాబు ఎందుకు ఫీల్ అయ్యాడు మీరే చెప్పండి. కుర్చీ మడత పెట్టిన దాన్ని ఎందుకు ఆ పెద్ద ముసలే తాతను పట్టుకొచ్చి ఎందుకు ఆడ పెట్టారు, అది ఆయనకి క్రెడిట్ ఇచ్చారు, మీరే ఆలోచించండి.